Hi, this is Sanjay. I'm aspiring filmmaker, writer and photographer. సో గత 4 రోజుల నుండి ఎఫ్ఆర్ సినిమా రిపీటెడ్గా వాచ్ చేస్తూనే ఉన్నాను. దానికి సంబంధించి కొన్ని స్టోరీస్ స్టేటస్లు పెడతా ఉంటే కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు అనమాట, బాగుంది ఆ సినిమా, ఎందుకు అంత అబ్సెస్ అయిన సినిమా గురించి, అంతగానం ఏం నచ్చింది నీకు ఆ సినిమాలో అని క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు, సో ఐ డిసైడెడ్ లెట్స్ మేక్ వన్ వీడియో దట్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ డీటెయిలింగ్ అనే అనిపించింది. ఎందుకు నాకు ఆ సినిమా అంత నచ్చింది, అంత అబ్సెస్డ్ అయిందంటే, నేను లైఫ్లో ఒక రాక్ బాటమ్ ఉన్నప్పుడు లోయెస్ట్ ఫేజ్ నడుస్తున్న టైంలో నేను నమ్మింది వర్తా కాదా అన్న డౌట్స్ వచ్చిన టైంలో, ప్రతి సైడ్ నుంచి నన్ను ఫింగర్ అవుట్ చేస్తున్న టైంలో ఈ సినిమా చూసిన అనమాట. ఈ సినిమా ఏం చెప్తుంది అంటే, ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ అండ్ లూజింగ్, ఫెయిలియర్స్ కాదు, విన్స్ కాదు, ఇట్స్ అబౌట్ సర్వైవింగ్. ఎందుకు సర్వైవింగ్ అంటే, నువ్వు నమ్మిన దానికోసం నువ్వు కొన్ని రోజులు సర్వైవ్ చేయాలి. నీ పరిస్థితులు బాగాలేకపోయినా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంతమంది నీతో ఉన్నా లేకపోయినా, నీ ఐడియాకి సపోర్ట్ చేసినా లేకపోయినా, నువ్వు సర్వైవ్ అవుతుంటే వెళ్ళాలన్నమాట. దట్స్ హౌ యూ కెన్ అచీవ్ దట్. సో అలాంటి సినిమా ఇది. అందులో ఉన్న క్యారెక్టర్లు, ఒక్కొక్క క్యారెక్టర్, సన్నీ ఫ్రెండ్ క్యారెక్టర్, రూబెన్ అండ్ జాషువా, జేపీ అండ్ కేట్, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క స్టోరీ. ఇండివిజువల్గా వాళ్ళు ఎలా ఉన్నారు, ఒక టీమ్ స్పిరిట్గా అయినప్పుడు ఎట్లా గెలిచినారు. సో అందులో ఉన్న క్యారెక్టర్ గురించి మాట్లాడడం. ఫస్ట్ థింగ్ సన్నీ క్యారెక్టర్ ఎందుకు నాకు అంత కనెక్ట్ అవుతుంది అంటే, దట్ గాయ్ వాడొకటి నమ్ముతాడు జీవితంలో, ఐ ఆమ్ ద బెస్ట్ డ్రైవర్ అండ్ నేను F1 విన్ అవ్వగలుగుతా. అండ్ వాడు రేసింగ్ చేసేది ఎందుకోసం అంటే, వాడి సాటిస్ఫాక్షన్ కోసం అండ్ హ్యాపీనెస్ కోసం. ఆ రేస్ జరుగుతున్నప్పుడు, ఆ కార్లో వాడు ఉన్నప్పుడు, వన్ సోల్ అనేది ఇట్స్ రీచ్ టు ద సాటిస్ఫాక్షన్ లెవెల్. ఎట్లా రీచ్ ఉంటుంది అంటే, వాడు ఒక సీన్లో చెప్తారనమాట. ఆ సీన్ మీరు చూడాలి, చూస్తేనే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఆ సినిమాలో నాకు ఆ క్యారెక్టర్ ఇంకా రిలేటబుల్ ఎందుకంటే, దట్ క్యారెక్టర్ ఆర్గ్యూ విత్ ఎవ్రీవన్. అంటే చాలా మంది నువ్వు నమ్మింది తప్పు అని చెప్తా ఉంటారు, వానికి వాడెందుకు అది కరెక్ట్ అనుకుంటా ఉంటాడు. అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, డెఫినెట్ గా ఇది వర్కౌట్ అవుతుంది అని ఒక ప్లాన్ సి తోటి రేసింగ్ చేస్తూ ఉంటాడు. అది ఫస్ట్ ఒక 2 సార్లు అట్లా వర్కౌట్ కాకపోయినా, దాని తర్వాత అది వర్కౌట్ అవుతానే ఉంటుంది. సో అట్లా ఆ మైండ్ సెట్ కూడా నాకు చాలా దగ్గరగా వర్కౌట్ అవుతుంది. అండ్ తన ఫ్రెండ్ రూబెన్ క్యారెక్టర్, అలాంటి వ్యక్తులు చాలా మంది నా లైఫ్లో ఉన్నారు. అలాంటి ఎందుకంటే మనం ఒకటి డ్రీమ్ టు ద నో వన్ డేర్ టు ద డ్రీమ్ ఇంపాసిబుల్ అని ఒక కొటేషన్ ఉంటుంది. ఆ కొటేషన్ ఏంటంటే, అంటే నేనున్న పరిస్థితుల్లో కానీ, నేను పెరిగిన వాతావరణం కానీ, నా చుట్టుపక్కల ఉన్న మనుషుల మధ్యలో నేను ఒక డ్రీమ్ అనుకున్నాను. డ్రీమ్ కంటే కూడా ఒకటి నమ్మినాను, నేను డైరెక్టర్ అవుతాను, లైఫ్లో డైరెక్టర్ అవ్వాలి, దాని త్రూ చాలా చేయాలనుకున్నాను. అట్లాంటి టైంలో అలాంటిది నాకేంటిదంటే నథింగ్ బట్ ఏ సూసైడ్. సో ఏంటిది అంటే, ఫైనాన్షియల్గా కొలాప్స్ అయిపోతాము, మెంటల్గా కొలాప్స్ అయిపోతాము, రిలేషన్షిప్ డిస్ట్రాయ్ అవుతాయి, ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ దగ్గర కూడా ప్రతిదీ ఎవ్రీథింగ్ డిస్ట్రాయ్ అవుతుంది. ఫిజికల్గా నేను బతుకుంటున్నా కానీ ఎవ్రీ ఆస్పెక్ట్లో ఇట్స్ ఎ సూసైడ్ ఫర్ మీ. నేను సూసైడ్ కోసం వెళ్తున్నట్టు ఉంటుంది. అలాంటి గోల్ని మనం పెట్టుకున్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా ఒక టైంలో మనకి వస్తుంది మన మైండ్ అవుట్. అలాంటి టైంలో కూడా నువ్వు సర్వైవ్ అవ్వాలి, వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. యూ హ్యావ్ టు, అంటే నిన్ను నువ్వు గట్టిగా బిలీవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రాసెస్లో మనుషులు కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అదే సినిమా అనమాట. అలాంటి క్యారెక్టర్ ఆ సినిమాలో ఉంటాయి, ఐకానిక్ డైలాగ్స్ ఉంటాయి. అంటే సన్నీ అనే క్యారెక్టర్, అసలు నీకు ఈ ప్యాషన్ ఎందుకు గురించి వచ్చింది అనే క్వశ్చన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న జెన్జీ జనరేషన్లో అందరూ ఏంటి, నేమ్, ఫేమ్, మనీ, ఇలాంటివే ఎక్కువ చెప్తుంటారు అనమాట. దట్స్ హౌ జేపీ సన్నీకి చెప్తారు. సన్నీ అప్పుడు చెప్తారనమాట, అంటే నువ్వు నీకుండే ప్యాషన్ వీటన్నిటికంటే ఎక్కువగా ఉండాలని చెప్పి ఒకటి చెప్తాడు. ఆ సినిమాలో డెఫినెట్గా మీరు అది ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. అంటే స్పాయిలర్ అని కాదు, నేను చాలా విషయాలు కొన్ని తక్కువగా చెప్తాను, అది ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే ఇట్స్ టోటల్లీ ఒక టాప్ నాట్స్లో ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏం చెప్పాలంటే, సినిమా ఇది అందరికీ కాదు. ఎందుకు కాదంటే, లైఫ్లో
కొంత అంటే విన్స్ ఫెయిల్యూర్స్, డబ్బు, నేము, ఫేము ఇవన్నీ అనుకునే వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ పీపుల్. మిగతా వాళ్ళు ఏంటంటే మ్యాడ్ వన్స్, అంటే లిటరల్లీ డెస్పరేట్. వాళ్ళు ఏదైతే సాధిద్దాం అనుకుంటారో దానికోసం డెస్పరేట్గా ఉంటున్నాడు. వాళ్ళకి ఈ సినిమా గట్టిగా కనెక్ట్ అవుతుంది. అంటే ఈ సినిమాలో ఒక ఇది కూడా ఉంటుంది, వి ఆల్ హ్యావ్ మెన్స్ అందరికి కూడా చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి. అంటే దీని గురించి చాలా మంది ఎవరు అంటే కూడా ఎప్పుడు ఒక సెటన్ ఆఫ్ పీపుల్ గురించే సొసైటీలో చెప్తారు, కానీ మెన్ ఏం సాక్రిఫైస్ చేస్తాడు అసలు, వన్ సాక్రిఫైస్ అంటే వన్ డ్రీమ్స్ని, గోల్స్ని, ఇవన్నీ వన్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా కిల్ చేస్తాయి, ఆ రెస్పాన్సిబిలిటీస్ని దాటి ఇవన్నిటిని దాటి వాడు డ్రీమ్స్ని అచీవ్ చేస్తాడా లేదా అనేది సినిమాలో లిటరల్లీ ఇట్లా చూపిస్తూ ఉంటారు ఎవ్రీ ఫ్రేమ్ దగ్గర నుంచి. అండ్ ఆ సినిమాలో కోర్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే వాడు విన్ అయిన తర్వాత సెలబ్రేట్ చేసుకోడు, అసలు ఆ కప్పు ముట్టని కూడా ఉంటాడు లాస్ట్లో, అసలు ఆ కప్పు కూడా ముట్టాడు. వై? ఎందుకంటే బికాస్ హీ నో దట్ హీ క్యాపబుల్ ఆఫ్ ఇట్. నేను చేశాను, అయిపోయింది, ఓకే డన్, నేను వెళ్ళిపోతున్నా. కానీ వాడు విన్ అయిన ఆ విన్ ఏదైతుందో దాని తాలూకు ప్రభావం వాడి టీమ్, వాడి ఫ్రెండ్, అదందరి పైన పడుతుంది అనమాట. దానివల్ల వాళ్ళకి వచ్చే సంతోషం, జస్ట్ వీడు కార్ డ్రైవ్ చేసినందుకు వీడికి హ్యాపీనెస్ కదా, వీడు గెలవడం వల్ల దాని తాలూకు ప్రభావం అనేది ఇలా ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో మ్యాడ్ వన్స్ విన్ అయితే దాని తాలూకు ప్రభావం సొసైటీ పైన కానీ మనుషుల పైన కానీ చాలా ఉంటుంది, చాలా అంటే చాలా ఉంటుంది. సో అలాంటిదే ఈ సినిమా అనమాట. సో మన సొసైటీలో కూడా చాలా మంది ఉంటారు డెస్పరేట్గా ఏదో ట్రై చేద్దాం, జీవితంలో సాధిద్దామని. అది విన్నా, లూజా, ఫెయిల్యూర్స్ ఇవన్నిటిని పక్కన పెడితే సమ్వన్ ఈస్ బిలీవింగ్ ఇన్ సంథింగ్ సో హార్డ్లీ, డెస్పరేట్గా వాడు ఒకటి చేయాలనుకుంటుంది. అలాంటి టైంలో ఎవరు నమ్మరు. అలాంటి ఈ క్యారెక్టర్ ఇలా నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా అందులో వస్తుంది అనమాట. కోపం, బాధ, నమ్మకం లేకపోవడం, అంటే ప్రతి ఎమోషన్ ఆ సినిమాలో ఉంటుంది. ఈగో. అండ్ సినిమాలో వన్ మోర్ థింగ్, పేషెన్స్ గురించి ఒక 2-3 వర్డ్సే మాట్లాడతారు వారు, కానీ అది మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది, ఎందుకు ఇంపార్టెంట్ అనేది సినిమా ఫస్ట్లో ఒక సీన్లో, లాస్ట్లో ఒక సీన్లో తెలుస్తూ ఉంటుంది అనమాట. పేషెన్స్ అనేది నీకు ఎందుకు ఉండాలి, అసలు ఎందుకు ఉండకూడదు అనే థియరీ ఉంటుంది ఒక 2-3 డైలాగ్లో, కొన్ని సీన్స్లలో. అసలు పేషెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది అది. సో ఇలాంటివన్నీ ఎవ్రీ ఎమోషన్ ఉంటుంది. ఒక మనిషి ఫీల్ అయ్యే ఎవ్రీ ఎమోషన్, ప్రతి క్యారెక్టర్ ఇక నేను టచ్ చేస్తానే పోతుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇక నువ్వు లిటరల్లీ ఏడుస్తావు. అలా ఉంటుంది అనమాట. నేనైతే ఏడ్చినాను ఎవ్రీడే, నేను చూసిన ప్రతిసారి ఏడుస్తాను. అది అంత హార్ట్ టచ్ అవుతుంది. అండ్ సినిమా టెక్నికాలిటీ గురించి మాట్లాడుకుందాం అంటే ఎవ్రీథింగ్ టాప్ నాచ్. ఎడిటింగ్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. దానికి తగ్గట్టు స్కోరు, సౌండ్ డిజైన్ అండ్ వాట్ ఎవర్ ద ప్రొడక్షన్ వాల్యూస్, అంత పెద్ద స్కేల్లో సినిమా తీయడం అంటే అన్ని ల్యాబ్స్, స్టేడియంస్, అన్ని కార్స్, F1 రేస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంటుంది అనమాట, చాలా డీటెయిల్గా. అంటే ఈ సినిమా చూసిన తర్వాత F1 రేస్ అనేది చూడని వాళ్ళు కూడా అసలు ఏంటిది స్పోర్ట్, ఎందుకు చూడాలి అన్న థాట్ వస్తుంది అనమాట. సో డెఫినెట్గా చూడండి, సినిమా చూడండి. ఇది రివ్యూ అయితే కాదు, నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా చాలా మాట్లాడవచ్చు సినిమా గురించి మాట్లాడుకుంటూ పోతే, బట్ ఇది ఎనఫ్ అనుకుంటున్నాం మీ అందరికీ సినిమా చూడడానికి. అండ్ ఈ సినిమా ఇంకా థియేటర్లో నడుస్తూ ఉంది. నేనైతే చూడలేదు, నేను చూస్తాను రేపు ఎల్లుండి సినిమా డెఫినెట్గా వెళ్ళబోతున్నాను. మీ దగ్గరలో థియేటర్లు ఉంటే డెఫినెట్గా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి మీరు. డెఫినెట్లీ ఇది వర్త్ వాచ్. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి 3 months అయింది, ఇంకా సినిమా థియేటర్లో నడుస్తూ ఉంది. అంటే ఆడియన్స్ ఇంకా సినిమా థియేటర్లో చూడాలనుకుంటారు. ఎందుకు అంటే ఇప్పట్లో ఒక సినిమా 10 రోజులు థియేటర్లో నడవడమే ఎక్క, కానీ అట్లాంటిది సినిమా రిపీటెడ్గా ఇంకా థియేటర్స్కి వస్తూ ఉందంటే సంథింగ్ ఏదో ఉంది కదా దానిలో, ఆడియన్స్ వస్తున్నారు కదా అది. సో చూడండి థియేటర్లో సినిమా చూసి ఎవ్రీవన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. మీరు కూడా షేర్ చేసుకోండి, మీరేం రిలేటబుల్ అయ్యారు అనేది. రివ్యూ కంటే ఎక్కువగా మీరేం రిలేటబుల్ ఉన్నారు ఆ సినిమాకి, అది చెప్పండి. సో దట్స్ ఇట్. అండ్ నా ఫస్ట్ వీడియో అంటే ఎప్పుడు చేయాలనుకోలేదు, అసలు ఐడియానే లేకుండా ఇలాంటి దాని గురించి. బట్ సినిమా చూసిన తర్వాత నాకు చేయాలనిపించింది. సో ఐఎమ్ డూయింగ్ ఇట్. బాయ్, టేక్ కేర్.